సమాజంలో మంచి హోదా, మంచి గౌరవము, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో లాభాలుండే జర్నలిజం వృత్తిలోకి రావాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. జర్నలిస్ట్ కావాలనుకునే మీ కలను నిజం చేసుకోవడానికి ఈనాడు జర్నలిజం స్కూల్ వారు మంచి అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. న్యూస్ పేపర్, టెలివిజన్ లాంటి రంగాల్లో జర్నలిస్ట్ గా, న్యూస్ రిపోర్టర్ గా పనిచేయడానికి జర్నలిజంలో కోర్సులను ఆఫర్ చేస్తూ ఉన్నారు. కోర్సులో చేరిన వెంటనే స్టైఫండ్ అందిస్తూ ఉన్నారు. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈనాడు జర్నలిజం స్కూల్ వారు ఏ అంశాల్లో, ఏ కోర్సుల్లో, ఏ టాపిక్స్ లో ఆయా జర్నలిజం కోర్సులను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీని కొరకు అర్హతలు ఏవి, క్వాలిఫికేషన్స్ ఏవే ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఈ ట్రైనింగ్ తర్వాత ఉద్యోగాన్ని ఎలా ఇస్తున్నారు, ఈ జర్నలిజం కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది, డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఎంత అందిస్తూ ఉన్నారు, జీతం ఎంత ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా డీటెయిల్ గా చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ, ఇంతవరకు అనుకున్న విధంగా భారతదేశంలో జర్నలిజంలో మంచి స్కోప్ ఉంది. జర్నలిజంలో కెరీర్ అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. మంచి ప్రతిభావంతమైన పాత్రను అనుసరించే జర్నలిస్టులకు సమాజంలో, భారతదేశంలో మంచి వృత్తిగా గౌరవిస్తూ ఉంటారు. సో భారతదేశంలో జర్నలిజం కెరీర్ అనేది లాభదాయకంగా ఉంటుంది. సో జర్నలిజంలో, మీడియాలో మీకు ఇష్టమైన సెక్టార్ లో మీరు పనిచేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు పొలిటికల్ అంశాలైనా సరే, రాజకీయాలు, నేరాలు, క్రీడలు, స్పోర్ట్స్, గేమ్స్, అదేవిధంగా స్థానిక వార్తలు, వినోదము, సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ న్యూస్ లాంటివి, సినిమా న్యూస్ లాంటివి, ఈ విధంగా చాలా అంశాల్లో మీరు పనిచేయవచ్చు. ఇలాంటి మంచి భవిష్యత్తు ఉండే జర్నలిజం సెక్టార్ లో మీరు ప్రవేశించాలనుకుంటే ఈనాడు జర్నలిజం స్కూల్ వారి ఆధ్వర్యంలో వివిధ రకాల కోర్సుల్లో ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మొబైల్ జర్నలిజం, మల్టీమీడియా జర్నలిజం, టెలివిజన్ జర్నలిజం, ఇలాంటి అంశాల్లో మీకు ఇష్టమైన రంగంలో మీరు చేరడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈనాడు జర్నలిజం స్కూల్ వారు మంచి కోర్సులను అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 3 రకాల కోర్సులను డిజైన్ చేయడం జరిగింది. జర్నలిజంలో ఏ కోర్సులు ఉంటాయి, దానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా 3 రకాల కోర్సులు ఉంటాయి. మీకు ఇష్టమైన కోర్సును మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ కోర్సు మనం చూసుకున్నప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మల్టీమీడియా జర్నలిజం. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతూ ఉంది. ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ పెరుగుతూ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మల్టీమీడియా జర్నలిజం సెక్టార్ ను కూడా మీరు ఎంచుకోవచ్చు. సో ఈ కోర్సులో కూడా మీరు చేరవచ్చు, లేదా ఇంకో కోర్సును కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కోర్సు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం. ఈ కోర్సులో కూడా మీరు చేరవచ్చు. దీంతో పాటు ఇంకో కోర్సును కూడా అందిస్తూ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మొబైల్ జర్నలిజం. సోషల్ మీడియాకు ప్రాముఖ్యత పెరుగుతూ ఉన్న ఈ రోజుల్లో పీజీ డిప్లొమా ఇన్ మొబైల్ జర్నలిజం కోర్సును కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కోర్సును కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధంగా ముఖ్యంగా 3 రకాల కోర్సుల్లో మీకు ఇష్టమైన కోర్సులో మీరు చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరడానికి ముఖ్యంగా డ్యూరేషన్ అనేది 1 year మాత్రమే ఉంటుంది. ఏ కోర్సును మీరు ఎంపిక చేసుకున్నా 12 months లో ఈ కోర్సును మీరు పూర్తి చేయవచ్చు. దీనిలో చేరడానికి ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్ ఒక్కసారి మనం పరిశీలించాలి. యువతి యువకులు ఎవరైనా సరే అభ్యర్థులు తెలుగులో రాయగల నేర్పు ఉండాలి, ఆంగ్ల భాషపై బేసిక్ గా అవగాహన ఉండాలి, లోక జ్ఞానం అనేది ఉండాలి, ప్రస్తుతం జరుగుతూ ఉన్న వర్తమాన వ్యవహారాలపై కూడా జ్ఞానం ఉండాలి. సాధారణంగా న్యూస్ పేపర్స్ చదివే వారికి, టీవీ న్యూస్ వినే వారికి కరెంట్ అఫైర్స్ పై మంచి అవగాహన ఉంటుంది. ఇలా లోక జ్ఞానంపై మంచి అవగాహన ఉండాలి. దీంతో పాటుగా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన ఉండాలి. మీడియా రంగంలో స్థిరపడాలన్న బలమైన కోరిక ఉండాలి. సో మీడియాలో పనిచేయాలి, ఒక మంచి జర్నలిస్ట్ గా, ఒక మంచి న్యూస్ రిపోర్టర్ గా మారాలి అనే ఒక బలమైన కోరిక ఉన్నవారు ఈ జర్నలిజం కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ అనేది 1/6/2026 నాటికి ఈ రోజే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ విధంగా 1/6/2026 నాటికి అభ్యర్థులు ఎవరైనా సరే 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. వీరికి మాత్రమే ఈ కోర్సులో చేరడానికి అర్హత ఉంటుంది. దీంతో పాటు ఇంకో డౌట్ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది, సెలెక్ట్ అయిన తర్వాత కోర్సులో చేరిన వెంటనే స్టైఫండ్ ఇస్తారా? ఖచ్చితంగా స్టైఫండ్ అందిస్తూ ఉన్నారు. శిక్షణ సమయంలో ఫస్ట్ 6 months 15,000 స్టైఫండ్ అనేది ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకో 6 months 16,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా 1 year డ్యూరేషన్ లో ఖచ్చితంగా మనం స్టైఫండ్ పొందుతూ, సంపాదిస్తూ ఈ కోర్సును పూర్తి చేయవచ్చు, జర్నలిస్ట్ గా మారవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత సక్సెస్ఫుల్ గా కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులందరికీ కూడా ఈనాడు సంస్థల్లో ట్రైనీలుగా అవకాశం ఇస్తూ ఉన్నారు. సంస్థ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జీతభత్యాలు అనేవి కూడా ఉంటాయి. ఈ విధంగా ఈనాడు జర్నలిజం స్కూల్లో కోర్సు పూర్తి చేయవచ్చు, ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా స్టైఫండ్ తో కూడిన ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు. ఒక మంచి జర్నలిస్ట్
జర్నలిస్ట్ గా మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నారు. కావున ఇంకో అంశాన్ని ఖచ్చితంగా గమనించాలి. సో అగ్రిమెంట్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థి కూడా అగ్రిమెంట్ లెటర్ అనేది సమర్పించాలి. మినిమం గా ఈనాడు గ్రూప్ సంస్థల్లో మినిమం గా 3 years పని చేస్తాము అనే ఒక అగ్రిమెంట్ లెటర్ ను ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని కూడా అభ్యర్థులు పరిశీలించాలి. మినిమం గా 3 years పని చేసిన తర్వాత కంటిన్యూ చేయవచ్చు, లేదా మీ ఇష్టాన్ని బట్టి మీరు నడుచుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది? అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా సెలక్షన్ విధానం అనేది ఈక్వల్ గా ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మొదటగా వివిధ అంశాల్లో రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ లో తెలుగు భాషకు సంబంధించి ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ట్రాన్స్లేషన్ మెథడ్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇలాంటి అంశాలపై లఘు వ్యాస రూప ప్రశ్నలనే ఉంటాయి. ఈ విధంగా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని దాదాపుగా అన్ని ప్రచురణ కేంద్రాల్లో ఈ పరీక్షలు అనేవి జరుగుతాయి. ముఖ్యంగా మీ యొక్క దగ్గరలో ఉండే 3 రకాల సెంటర్స్ ను మీరు ఎంపిక చేసుకోవచ్చు. 3 రకాల సెంటర్స్ ను చాయిస్ చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా సరే ఒక సెంటర్ ను కేటాయించడం జరుగుతుంది. ఇలా రిటర్న్ ఎగ్జామినేషన్ లో పాస్ అయిన అభ్యర్థులందరికీ కూడా గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఈ కోర్సుల్లో చేరడానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవడం చాలా సింపుల్ గా ఉంటుంది. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈనాడు జర్నలిజం స్కూల్ కు సంబంధించి నోటిఫికేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ లోనే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాంతో పాటుగా సూచనలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ముందుగా సూచనలు పరిశీలించినప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్ కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఈ సూచనలన్నీ ఖచ్చితంగా మనం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ముఖ్యంగా మీ యొక్క నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, పోస్టల్ అడ్రస్ అయినా సరే, పిన్ కోడ్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ విధంగా మీ యొక్క క్వాలిఫికేషన్స్ అయినా సరే, పాస్ పర్సెంటేజ్ అయినా సరే, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, డిగ్రీ ఏ మీడియం లో చదవడం జరిగింది, ఈ ఎగ్జామినేషన్ ను ఫస్ట్ టైం రాస్తూ ఉన్నారా, సెకండ్ టైం రాస్తూ ఉన్నారా, ఎన్ని రకాల అటెంప్ట్స్ మీరు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన ఆప్షన్స్. దాని తర్వాత సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి 3 రకాల చాయిసెస్ అనేవి ఉంటాయి. ఆ ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత బ్రౌజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బ్రౌజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా చెక్ బాక్స్ అనేది టిక్ చేయాలి. సో ముఖ్యంగా 200 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఐ అగ్రీ టు పే ద ఎగ్జామ్ ఫీ ₹200. ఈ ఆప్షన్ పై మనం టిక్ చేయాలి. ఈ విధంగా టిక్ చేసిన తర్వాత అప్లై అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా సింపుల్ గా ఆన్లైన్ లో మనం అప్లై చేసుకోవచ్చు. కేవలం ₹200 మాత్రమే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజుగా చెల్లించి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.